దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క దినమున కీర్తన 12వ కీర్తనను మనము ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఇందులో 6వ వచనము చాలా అద్భుతమైనటువంటి చక్కని భాషలో మరియు చక్కని అర్థమును భావమును తెలుపుతున్నటువంటి దాన్ని మనం ఇక్కడ గమనించగలము. చూడండి, యెహోవా మాటలు పవిత్రమైనవి, మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే, మరి దేవుని యొక్క వాక్యం అంట మరి 7 మారులు మరి కరగదీయబడినటువంటిదిగా ఉన్నదని మనకు బైబిల్లో చెప్తున్నది. అందులో ఒక 7 ప్రాముఖ్య విషయాలు మనం చూద్దాం. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17 వచనములో ఏమిటి, మరి దేవుని యొక్క వాక్యము సత్యమైనది. అది 7 మార్లు మరి పవిత్రముగా రిఫైన్ చేయబడి పవిత్రపరచబడింది కనుక దేవుని యొక్క వాక్యము ఏమండి, అది సత్యమైనదని చెప్పి మరి మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు తర్వాత రెండోది మనం గమనించినట్లయితే, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో దేవుని యొక్క వాక్యము ఒక ఆత్మీయమైన ఖడ్గం ఉంటుంది. ఇట్ ఇస్ అ స్పిరిచువల్ సోర్డ్. అది ఆత్మీయమైన ఖడ్గము. సో దేవుని యొక్క వాక్యం మనము బాగా చదువుకొని ధ్యానం చేసుకొని దాన్ని మనము అవలంబించుకొని దాని హృదయంలో తర్వాత మనసులో దాన్ని దాచుకొని చేతులకు సూచనలుగా దాన్ని కట్టుకొని కన్నుల నడుమ బాసికములుగా దాన్ని ఉంచి లేచినప్పుడు కూర్చున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మనం ఉచ్చరించినట్లయితే అదొక బలమైనటువంటి ఖడ్గం. సో మన నోటెంట మాట ఉందనుకోండి, మనం మాట పలికి దేవుని వాక్యం పలికి వెళ్ళినప్పుడు అది ఖడ్గం పనిచేస్తుంది. కనుక మన ఈ లోక భాష వాడాల్సిన అవసరం ఉండదు. మన కోపముతో, ఆగ్రహముతో, వేదనతో, దుఃఖముతో, బాధతో మనము ఉన్నప్పుడు మనకి భావోద్రేకమైన పదాలు వస్తుంటాయి. అలా వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ దేవుని వాక్యం పలికితే చాలు. మన విరుద్ధమైనటువంటి భావాలు, విరుద్ధమైన పదాలు, విరుద్ధమైనటువంటి భాష, విరుద్ధమైనటువంటి మరి నిందలవన్నీ కూడా దేవుని వాక్యం మనము నోటితో నాలుగుతో పలికినప్పుడు అది ఆ విరుద్ధమైన వాటిని రద్దు చేసేటువంటి పొదునైనది దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మూడో విషయం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 35వ వచనమును మనం కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఏమండి, దేవుని యొక్క వాక్యము అది విరగగొట్టబడినది. ఇట్ ఈస్ అన్బ్రేకబుల్. అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనము ఏమండి ఏదో మన ఇష్టానుసారంగా అర్థం చెప్పుకోవడానికి అవగాహన చేసుకోవడానికి వీలు అవ్వదు. దేవుని వాక్యములో ఒక సెట్ ప్యాటర్న్, ఒక అద్భుతమైన సత్యము, మరి బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్ట్రెయిన్ ఆఫ్ థాట్, స్ట్రెయిన్ ఆఫ్ ట్రూత్ అనేది ఏ విధంగా అయితే ఉన్నదో ఏమండి, అది అలాగే కంటిన్యూ అవుతుంది. కనుక దేవునికి వాక్యమును మనము ఎట్లా పడితే అలాగా మనం అర్థం చేసుకోవడానికి వీలు పడదు. అది ఇట్ ఈస్ అన్బ్రేకబుల్. వాక్యం యొక్క స్టాండర్డ్, వాక్యం యొక్క నాణ్యత ఎప్పటికీ కూడా మారినటువంటిదని చెప్పి మనము గమనించగలుగుతున్నాం. మూడో మాట. నాలుగో మాట మనం కానీ చూసినట్లయితే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 23 వచనం చూసినట్లయితే, యెహోవాను ఎరిగిన వారు బలవంతులై గొప్ప కార్యాలు చేస్తారట. అంటే దేవుని యొక్క వాక్యము యొక్క జ్ఞానము మనల్ని బలవంతులుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మనం బలవంతంగా చేసేది మనం తినే తిండో, మరి లేకపోతే మనము తీసుకునేటువంటి మొలకలో, లేకపోతే రాగి జావో, లేకపోతే రాత్రిపూట చపాతీయో, లేకపోతే ఇంకేదో కొర్రల బియ్యమో, ఇవి కాదు. ఇవన్నీ చేస్తే చేయండి, అది దానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ మన బలమునకు, మన శక్తికి, మన యొక్క సామర్థ్యానికి ఆధారం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. ప్రైజ్ ద లార్డ్. సో కనుక దేవుని వాక్యాన్ని మనము కానీ జాగ్రత్తగా అనుదినం చదువుతున్నట్లయితే అదే మనకు చక్కని బలాన్ని మనకు ఇస్తుందని అర్థం చేసుకోవాలి. ఐదవది, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మన ఆత్మకు దేవునికి వాక్యము ఆహారమై ఉన్నది. ఏమిటి, ఎక్కడ లేని రుచులు, ఎన్నెన్నో రుచులు బాబోయ్. అసలు ఈ నాలుకను పరీక్ష చేస్తే ఎన్ని వేల రుచులు ఈ నాలుక గుర్తుపడుతుంది కదా. ఎన్ని వేల రుచులు. ఏమిటి, మరి ఒక పక్కన ఐస్ క్రీము చల్లదనాల్లో ఉన్న రుచిని గుర్తుపడుతుంది, మళ్ళీ ఒక పక్కన వేడివేడి పాయసం వేడిదో ఉన్న రుచిని గుర్తుపడుతుంది, ఒక ప్రక్కన కారాన్ని గుర్తుపడుతుంది. కారంలో మళ్ళీ ఏది తక్కువ, మసాలా తక్కువ, లవంగ తక్కువ, చెక్క తక్కువ, అల్లం ఎక్కువ, ఉల్లులు ఎక్కువ అనేది. అంటే ఎంత అద్భుతమైన అవయవం అండి నాలుక. ఒకే అవయవం కానీ ఎన్ని రుచులు ఏమిటి అది గుర్తుపడుతుందో. అల్లం రుచి, స్వీటు, చాక్లెట్టు, క్యాడ్బరీసు, వాటి తర్వాత సోనా మసూరి బియ్యం దానికి ఒక రుచి, తర్వాత ఇంకేదో బిర్యానీ బియ్యం ఇంకొక రుచి. ఎన్ని అద్భుతమైన రుచులు దేవుడి నాలుకలు పెట్టారు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక
మరి ఈ శరీర సంబంధమైనటువంటి ఆహారం అనేటువంటి దాన్ని మనం ఎంతో ఆస్వాదిస్తున్నాం కదా. మరి మన ఆత్మ సంగతి ఏమిటి? మన ఆత్మను పోషిస్తున్నామా? శరీరాన్ని పోషిస్తున్నాం, శరీరాన్ని జాగ్రత్త చూసుకున్నాం, శరీరాన్ని భద్రపరుచుకున్నాం, శరీరాన్ని మనం వాకింగ్ అనో, ఆటనో, షటిల్ అనో, టెన్నిస్ అనో ఏదో ఒకటి మనం చేసి మనము ఏమండి మరి ట్రెడ్మిల్ అనో ఈ దేహాన్ని కాపాడుతున్నాం. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ యొక్క ఆత్మను మరి మనం కాపాడుతున్నామా? ఆత్మను కాపాడాలంటే దేవుని వాక్యమును మనము చదవాలి. దేవుని వాక్యం ఒక్కటే మన ఆత్మలో మన ఆత్మను బలపరచగలిగేటువంటి దాన్ని మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు శరీరం కృషించినా కూడా అంతరంగ పురుషుడు అనగా ఆత్మ ఎప్పుడు బలవంతుడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది 5వ విషయం. 6వది ప్రియమైన వాళ్ళారా, మరి 107వ కీర్తన 20వ వచనములో చూసినట్టు కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన తన వాక్యమును పంపి నన్ను స్వస్థపరచను అని అంటున్నాడు. ఆయన వాక్యమును పంపి ఆయన స్వస్థపరచను. 107వ కీర్తన 20వ వచనము. సో దేవుని వాక్యములో ఉన్న శక్తి ఏమిటంటే అది ఒక ఆత్మీయమైనటువంటి ఔషధము. ప్రైజ్ ద లార్డ్. అది కేవలము ఆత్మకే కాదు, అది శరీరానికి కూడా చక్కని ఆరోగ్యాన్ని మరి అనుగ్రహిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ మెడిసిన్. అది చక్కని ఔషధం. దేవుని వాక్యము ధ్యానిస్తే ఔషధం అంటే చూడండి, మనం ఔషధాలు ఎప్పుడు తీసుకుంటాం? ఏదో రోగమో, జబ్బో, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తీసుకుంటాం. కానీ ఈ యొక్క మెడిసిన్, ఈ స్పిరిచువల్ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు, రోజు తీసుకోవచ్చు. అసలు ఇంకా ముందే తీసుకుంటే ముందు జాగ్రత్త వలన ఇక ఏ రోగాలు, రుగ్మతలు, జబ్బులు, వ్యాధులు అనేవి మరి మన దగ్గరికి రాకుండా కూడా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ విషయం మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభువు అంటున్నారు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచినట్లయితే అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యములో ప్రార్థన యొక్క జవాబు తాళం ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో ప్రార్థన యొక్క జవాబుకు తాళము ఉన్నది. సో దేవుని వాక్యం చదవకపోతే ప్రార్థనకు జవాబు రాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా ఏదో ప్రార్థన చేస్తావు దేవుడు ఇస్తాడు అనుకుంటున్నాం కదా. నేను కూడా లైఫ్లో కొన్ని ప్రార్థనలకు లేట్ అవుతున్నాయి కదా అని అనుకున్నప్పుడు నాకు అర్థమైంది ఇటీవల కాలంలో ఏంటంటే, బైబిల్ చదువుతున్నాను కానీ ధ్యానిస్తలే. అవసరమైనంత ప్రసంగాలు చేయాలని చేస్తున్నాను కానీ నా వ్యక్తిగతంగా నేను బైబిల్ సరిగ్గా ఎక్కువ సమయం గడపట్లేదు అర్థమైంది. అందుకని ప్రార్థన జవాబు లేట్ అయ్యాయి. సో కనుక మనం బైబిల్ చదివే కొద్దీ మన ప్రార్థనలకు జవాబు, మనం బైబిల్ చదివే దాని